వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో ఏం వార్తలు రాస్తాయో ఆ వార్తల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, అదే వార్తలు పదే పదే రాయడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఇట్లాంటి వాటి గురించి విశ్లేషణ చేద్దాం. 10,000 కోట్ల పవర్ షాక్ అంటూ ప్రధానంగా రాసుకొస్తున్నారు. ఇక్కడ బాధుడే బాధుడు అంటూ రాసుకొస్తున్నారు. ఈఆర్సీకి ప్రతిపాదించనున్న డిస్కామ్లు ఫలితాలను ముందే మరో బాధుడుకు రెడీ. 4 ఏళ్లలో జనం నెత్తిన భారం 72,988 కోట్లు అంటూ రాసుకున్నారు. ఇది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధమని ఎన్నికల సమయంలో జగన్ బీద ఆరోపణలు అరిచారు. పోలింగ్ పూర్తి కాగానే అదే పేదలకు శాఖలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు మోయలేనంతగా 10,000 కోట్ల మేర ట్రూ ఆఫ్ భారం మోపేందుకు వేగంగా ప్రతిపాదనలు తారుమారవుతున్నాయి. వీటికి ఈఆర్సీ ఆమోదం లభిస్తే జగన్ బాధుడు 5 ఏళ్లలో ఏకంగా 72,000 కోట్లకు చేరుతుందంటూ రాసుకొస్తున్నారు. మరి నిజంగా టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపుపై ఆంధ్రజ్యోతి పలు దఫాలుగా చర్చిస్తూనే ఉంది, చెప్తూనే ఉంది. వాళ్ళ గెలుపుపై వీళ్ళకి నమ్మకం ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారం వేస్తున్నాడని ఎందుకు రాయాలి? మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారం వేస్తున్నాడో లేదో పక్కన పెడితే ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపుపై నమ్మకంగా ఉంది అంటే ఈ ఆంధ్రజ్యోతి ఒక వార్తాపత్రిక అని చెప్పుకోవాలి. మరి ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక కనుక మనం చూసుకున్నట్లయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుపై ధీమాగా ఉన్నాడు అంటున్నారు, ఉన్నాడని వాళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు గెలుపుపై ధీమాగా లేరు? మరి ఈ 72,000 కోట్లకు చేరుతుందంట. 5 ఏళ్లలో ఏకంగా 70 అంటే ఈ ఈఆర్సీ ఆమోదం లభిస్తే, ఇంకా లభించలేదు అంటే ఖచ్చితంగా లభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ అంటున్నారు. అదే కనుక ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండనున్నారని ఈ వార్త నిదర్శనం. మరి నిజంగా పెత్తందారులకు పనిచేసింది ఎవరు, పేదలకు పనిచేసింది ఎవరు, పేదలకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే తీర్పు వెలువడున్నది. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే జవహర్ రెడ్డి గారి గురించి రాశారు. జవహర్ రెడ్డి భ్రష్టితత్వం, సీఎస్గా కెరీర్ చివరిలో మరకలు. అంతకుముందు వివాదరహితంగానే విధులు, జగన్ సేవలోకి వచ్చాక మారిన తీవ్ర మన్యంలో కుమారెడ్డి మైనింగ్ దందా, మెడుకు చుట్టుకున్న విశాఖ భూముల స్కామ్, భారీగా చేతులు మారిన ఆండాయిన భూములు, చోటరాజుతో సీఎస్కు సంబంధంపై చర్చ, ఎన్నికల వేళ మితిమీరిన జగన్ భక్తి, అస్మద్యులకు ఐఏఎస్ కోసం ఆరాటం అంటూ రాసుకొచ్చినారు. అదేవిధంగా ఆన్సైడ్ భూముల్లో అదే పెద్ద స్కామ్, అది ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదు. రాష్ట్రమంతటా వైసీపీ నేతల కొనుగోలు, ఆన్సైడ్ కొనుగోలుకు సీఎస్ పాల్పడటం నిజం. సుభాష్, త్రిలోక్, రుద్రరాజు, రాజకుమార్ సీఎస్ బినాములు, వారి పేరిట 800 ఎకరాలు భారీగా భూములు కొన్న భారతీ బినామీలు, జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపణ అంటూ రాసుకొచ్చారు. మరి నిజంగా ఈ రోజు ఆన్సైడ్ భూములను అమ్మడానికి వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం ఏది? మరి ఆ రోజు అమరావతి చుట్టుపక్కల ఉన్న భూములను ఏదైతే ఆన్సైడ్ భూములు ఉన్నాయో వీళ్ళు చెప్పినట్లు ఆ భూములు కొనండి, అమ్ముకోవడానికి జీవో తీసుకొచ్చిన పార్టీ ఏది, జీవో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏది? వాటన్నిటి గురించి కూడా రాస్తే బాగుంటుంది కదా. ఆన్సైడ్ భూములను ఖచ్చితంగా ఎవరికైనా అమ్ముకోవచ్చు అన్న ఇదిగా రోజు జీవో తెచ్చిన పార్టీ గురించి, ప్రభుత్వం గురించి రాయకుండా ఈ రోజు ఆ భూములను అమ్ముతున్నారు, కొంటున్నారు అని కూడా రాస్తున్నారు. వారి పేరిట 800 ఎకరాలు భారీగా భూములు కొన్న భారతీ బినామీలు అంట. మరి నిజంగా భారతీ బినామీలో లేదంటే ఎవరు బినామీలో ఎవరు వీటి గురించి ఇంత గగ్గోలు పెడుతున్నారో చూడాలి. అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డి ఎటువంటి మరకలు అంటలేదు. కేవలం సిఎస్ జవహర్ రెడ్డికి ఎక్కడ మరకలు అంటాయంటే ఈనాడు వార్తాపత్రికలో, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో మరకలు అంటే, అంతకుమించి ఎక్కడా మరకలు అంటారు. నిజంగా ఆయన పైన అవినీతి ఆరోపణలు ఉంటే కోర్టుకి వెళ్ళండి, ఆధారాలు చూపించండి, శిక్ష పడే విధంగా చేయండి. కేవలం ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో రాసేసి చేతులు దులుపుకుంటే అట్లా? మరి ఈ రోజు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వార్త రాసినంత మాత్రాన కోర్టులో నిరూపణ చేయడం అంత ఈజీ కాదు కదా. కేవలం ఆరోపణలు చేసేసి మరి పోలీసులు చర్యలు తీసుకోవచ్చట్లేదు అని వార్త రాసే బదులు, మళ్ళీ మరుసటి రోజు వార్తలు రాసే బదులు మీరే హైకోర్టులోకి పిల్లేసి లేదంటే సుప్రీంకోర్టులోకి పిల్లేసి చర్యలు తీసుకోండి, ఈయనపై నిన్న అవినీతికి మరకలు ఉన్నాయని అడగండి. మరి ఎందుకు అడగలేకపోతున్నారంటే కేవలం ఆయన పైన ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, ఆధారాలు లేవు కాబట్టి. ఆయన ఎటువంటి అవినీతి మరకలు చేయలేదు కాబట్టి ఈ ఆరోపణలు చేస్తున్నారు. కేవలం ఆరోపణలు చేయడానికి ఆరోపణలతో ఆ వార్త రాస్తే కొంతమంది అయినా ప్రజానీకం నమ్ముతుందని మీ ఆరాటం, మీ పోరాటం, అంతకు మించి ఏం లేదు. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే కనుక ఇదే ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొంతమంది లీగల్ సెల్ ఉంటుంది, ఆ లీగల్ సెల్ ఆదివారంలో లేదంటే టీడీపీ లీగల్ సెల్కి సంవత్సరం అందజేయండి. వీళ్ళు వెళ్ళి కోర్టును ఆశ్రయిస్తారు, కోర్టు చర్యలు తీసుకుంటుంది. ఆధారాలు ఉంటే ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలతో వార్త రాసినంత మాత్రాన కోర్టులో నిరూపించడం అంత ఈజీ కాదని వీళ్ళకి కూడా తెలుసు. అందుకే దంజోలికి వెళ్ళకుండా కేవలం పేపర్లో వార్తలు రాసి చేతులు దులుపుకుంటున్నారు మనకు అర్థం. అదేవిధంగా రాష్ట్రంలో బ్రీడర్ రియాక్టర్, దాని ఏర్పాటుతో ముప్పు లేదు. కేంద్రం తీరంలో 625 హెక్టార్ల భూమి చాలు, దానికి దూరంగా వేరే చోట అయితే 960 హెక్టార్లు కావాలి. సిబ్బందికి టౌన్షిప్ కోసం ఇంకో 125 హెక్టార్లు సిఎస్ అణుశక్తి సంస్థ లేక అన్ని రాష్ట్రాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు యోచన. అన్ని రాష్ట్రాల్లో ప్లాంట్ల ఏర్పాటు, రాష్ట్రంలో బ్రీడర్ రియాక్టర్, దాని ఏర్పాటుతో ముప్పు లేదు. కేంద్రం తెలియజేసింది. తీరంలో 625 హెక్టార్ల భూమి ఉంటే చాలు, దానికి దూరంగా వేరే చోట అయితే 960 హెక్టార్లు కావాలి. సిబ్బందికి టౌన్షిప్ కోసం ఇంకో 125 హెక్టార్లు కావాలంటే సిఎస్కు అణుశక్తి సంస్థ లేక అన్ని రాష్ట్రాల్లోనూ ప్లాంట్ ఏర్పాటుకు యోచన చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రతి రాష్ట్రంలోనూ ఖచ్చితంగా
అను బ్రీడర్ రియాక్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికోసం తీర ప్రాంతంలో అయితే కేవలం 625 ఎకరాలు అయితే ఆ తీర ప్రాంతానికి దూరంగా వేరే చోట అయితే 960 హెక్టార్లు కావాలని సూచించింది. మరి అన్ని రాష్ట్రాల్లోనూ ప్లాంట్ల ఏర్పాటుకు యోచించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనప్పటికీ చూడాలి ఎప్పటికి కొలిక్కి వస్తుంది అన్నది. కొనలేం తినలేం అంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. ఏదైతే కాయగూరలు ధరలు ఆకాశం నెడుతున్నాయో దానికి సంబంధించి రాశారు. అమాంతం పెరిగిన కూరగాయల ధరలు, ఏ కూరగాయలు కిలో 50కి తక్కువ లేదు. బహిరంగ మార్కెట్లో టమోటా కిలో 70 నుంచి 80, వంకాయలది అదే దారి, బీన్స్ 150 పైమాటే. రైతు బజార్లో కాస్త నయం, తెగల అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు అంటున్నారు. ఏదైతే కాయగూరలు పంటలు పండించే రైతులకైతే ఒకవైపు సంతోషమే, అయితే అదే స్థాయిలో కొనే సామాన్య ప్రజలకు కూడా పిడుగుద్దులాంటిది. ఎందుకంటే ఇక్కడ ఒకరికి భారం పడి ఒకరికి లాభం చేకూరుందంటే ఇంకొకరికి భారం పడుతుంది. కానీ ఇక్కడ రైతులకు లాభం చేరకుండా ఆ మార్కెట్ దందా చేసే వాళ్ళకి లాభాలు చేరుతున్న రైతులకు కూడా చాలా వరకు నష్టాలు కలుగుతున్నాయి. ఒకవైపు ఎప్పుడు రాస్తూనే ఉంటాం, మనం వింటూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం కాయగూరలు ఆకాశం తింటాయని. అప్పుడైనా రైతులకు కాస్త పైసలు వచ్చాయంటే అప్పుడు కూడా రైతులకు కాస్త పైసలు వచ్చిన దాఖలాలు లేవు. ఏదో ఒకరిద్దరికి తప్ప మిగిలిన వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారని మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కొనలేం తినలేమంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. అమాంతం పెరిగిన కాయగూరల ధరలు, మరి ఏ కాయగూర అయినా కిలో 50కి తక్కువ లేదంటూ రాసుకొస్తున్నారు. అయితే కార్తీక మాసం కనుచూపు మేరలో లేదు, దసరా ఉత్సవాలు దగ్గర పడటం లేదు. అయినా కూరగాయల ధరకు హఠాత్తుగా రెక్కలు వచ్చే కిలో 10 నుంచి 20 రూపాయల మధ్యలో బజార్లో అందుబాటులో ఉన్న కాయగూరలు ఒక్కసారిగా 30-40కు పెరిగాయి. రైతు బజార్లోని కూరగాయల ధరలే మండిపోతుంది. బయట మార్కెట్లో ఈ ధరలు 70 నుంచి 80 వరకు ఉన్నాయి. ఈ పరిమిత వినియోగదారులు కంగు తింటున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు సాధారణ స్థితిలో ఉన్న కాయగూరల ధరలు ఎందుకు పెరుగుదల వచ్చిందో వారికి అర్థం కావడం లేదు. ఈ ధరల పెరుగుదల తాత్కాలికమైన, కొద్ది రోజుల ధరలు మామూలు పరిస్థితికి వస్తాయని రైతు బజార్ అధికారులు చెప్తున్నారు. ఈ పరిస్థితికి రైతులు ఒక కారణం చెప్తుంటే అధికారులు మరికొన్ని కారణాలు చెప్తున్నారు. ఇది ఇంకా కాయగూరల పరిస్థితి ఇలా ఉందంటూ ప్రధానంగా వార్త రాసుకొచ్చారు. సామాన్య ప్రజలు కాయగూరలు కొనే పరిస్థితి లేదంటున్నారు. ఏదేమైనప్పటికీ దళారులు బాగుపడుతున్నారు కానీ ఇక్కడ రైతులు బాగుపడట్లేదు, సామాన్యులు బాగుపడట్లేదు. రైతులతో తక్కువ ధరలు కొని సామాన్యులకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. అంటే ఇక్కడ రైతులు ఇప్పటికి కూడా దగా పడుతున్నారు. రైతులకు లాభాలు చేకూరట్లేదు కానీ సామాన్యులతో పిండుకుంటున్నారు. ఇట్లాంటి చర్యలు తగు జాగ్రత్తలు తీసుకొని అన్నిటికీ ఒక దారి కల్పించాలని కోరుకున్నాం. రోడ్లు రక్తదాహానికి అంతే. రాష్ట్రంలో రోజుకు 50 మరణాలు, 50 ప్రమాదాలు, 20 మరణాలు. ధ్వంసమైన రోడ్లు, అతివేగం, నిర్లక్ష్యమే కారణాలు. అయినా వారిని కోల్పోయి విషాదాల్లో కుటుంబంలో రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు చేపట్టిన ప్రభుత్వం అంటూ రాసుకొస్తున్నారు. రోడ్ల రక్తదానికి ఏది రోజుకు దాదాపు 50 ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే ఎత్తున 20 మరణాలు కూడా జరుగుతున్నాయి. వీటన్నింటినీ ప్రభుత్వం చర్యలు తీసుకొని కాపాడాలని కోరుకుంటున్నారు. గ్రానైట్ క్వారీ కూలీలు 23 మంది మృతి రాసుకొచ్చారు. క్వారీలో చిక్కిన మరికొందరు. మిజోరంలో రియల్ బీభత్సం, భారీ వర్షాలకు పలుచోట్ల కూలిన కొండ చర్యలు, XHR పై రాకపోకలకు అంతరాయం, లాంగ్ నదికి వరదలు అంటూ రాసుకొచ్చారు. గ్రానైట్ క్వారీలో కూలీ చేస్తున్న వాళ్ళు 27 మంది మరణించారంటూ ప్రధానంగా రాసుకొస్తున్నారు. హైకోర్టు జడ్జి ఫోన్ పైన నిఘా, బీఆర్ఎస్ గెలుపు కోసం ఆపరేషన్. రేవంత్ సోదరుడు కొండలరెడ్డి ఫోన్లో ట్యాప్, నిత్యం 40 నెంబర్లు ట్యాంపింగ్. కాంగ్రెస్ బీజేపీ నేతలు డబ్బు పట్టుకోవడమే లక్ష్యం. కోట్లలో డబ్బు సీజ్, ట్రాన్స్పోర్ట్స్ వాహనాల్లో విరాళాలు సొమ్ము. కేసీఆర్ ప్రణాళికలు బటాబాయిలు అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన డబ్బు పట్టుకోవడమే ప్రధానంగా రాసుకొచ్చారు. హైకోర్టు జడ్జి ఫోన్ పైన నిఘా ఉంచారంట. బీఆర్ఎస్ గెలుపు కోసం ఆపరేషన్ చేశారంట. రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ చేశారంట. నిత్యం 40 నెంబర్లు ట్యాంపింగ్. కాంగ్రెస్ బీజేపీ నేతలు డబ్బు పట్టుకోవడమే లక్ష్యంగా పనిచేశారు. కోర్టులో డబ్బు సీజ్ చేశారంట. అయితే ఇదే పెద్ద ఎత్తున తెలుగు 2 రాష్ట్రాల్లో చర్చించదగ్గ విషయం ఏదైనా ఉందంటే ట్యాంపరింగ్ విషయం. ఈ ట్యాంపరింగ్ విషయం ఎక్కడ దాకా వెళ్ళిందంటే జడ్జిల్లో ఫోన్లు సైతం ట్యాంపరింగ్ చేసే విధంగా వెళ్ళిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిజానిజాలు ప్రభుత్వం లేదంటే పోలీసులు న్యాయస్థానంలో బయట పెట్టి ఎవరైతే ట్యాంపరింగ్ చేశారో వాళ్ళు శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. అయితే బీఆర్ఎస్ గెలుపు కోసం ఈ పనులను చేసినట్లు ఎవరైతే ట్యాంపరింగ్ వివాదాల్లో ఉన్నారో వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే కాంగ్రెస్ బీజేపీ డబ్బు పట్టుకోవడమే వీళ్ళు ప్రధాన ఆలోచన అంటూ కూడా రాసుకొచ్చారు. రోజు ఎస్పీ ఆఫీసులో హాజరవ్వాలని చెప్పేసి పిన్నెలకు హైకోర్టు ఆదేశం. నసరావుపేటలో తీరు ఉండే ఏదైతే రోజు ఎస్పీ ఆఫీసులో హాజరు కావాలి. పిన్నెలకు హైకోర్టు ఆదేశం. నర్సరావుపేటలో మీరు ఉండే ప్రాంతం, ఫోన్ నెంబర్ వివరాలు ఎస్పీకి ఇవ్వండి. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళొద్దు. పాస్పోర్ట్ గుర్జాల కోర్టులు ఇవ్వండి. అనుచరులు అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూసే బాధ్యత మీదే. వైసీపీ అభ్యర్థికి న్యాయమూర్తి కీలక షరతులు. మరో 3 కేసుల్లో జూన్ 6 వరకు ముందస్తు బెయిల్. బాధితులకు రక్షణ కల్పించాలని ఎస్పీకి ఆదేశం. పిన్నెలు షరతులు ఉల్లంఘిస్తే చర్యలకు వెసులుబాటు. పిన్నెలు షరతులు ఉల్లంఘిస్తే చర్యలకు వెసులుబాటు. అజ్ఞాత మీడియాలో పిన్నెలు నర్సరావుపేటలో ప్రత్యక్షమయ్యారంటూ ప్రధానంగా రాసుకొచ్చారు. ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారని వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ
పిన్నెల రామకృష్ణారెడ్డికి ఊరట కాదు భారీ విజయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు దౌర్జన్య కేసులు పెట్టారని చెప్పుకొచ్చి పిన్నెల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు హైకోర్టులో వాదించి ఖచ్చితంగా ఆయనకి బెయిల్ తీసుకొని వచ్చారు. కానీ టీడీపీ వాళ్ళేమో ఎందుకు ఈ కేసులు పెట్టారు ఈ సమయంలో అని కోర్టు కూడా ప్రశ్నించిన ప్రశ్నలు అడగట్లేదు. మరి ఎన్ని రోజుల తర్వాత కేసులు పెట్టారంటే కూడా సమాధానం లేని పోలీసుల ప్రశ్నల గురించి రాయట్లేదు. కేవలం పిన్నెల రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇచ్చారు, షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారని చెప్పుకొచ్చి ప్రధానంగా రాసుకొచ్చారు. మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు ఈ సమయంలో అంటే మొదట్లో ఈ హత్యాయత్నం కేసులు ఇవన్నీ పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు ఎందుకు చేర్చలేదు, తర్వాత ఎందుకు చేర్చాల్సి వచ్చింది, వీటన్నిటికీ సమాధానం చెప్తే బాగుంటుంది. వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా కేవలం బెయిల్ ఇచ్చింది మాత్రమే రాసుకొచ్చారు. మరి ఏదేమైనప్పటికీ ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలు అయితే ఇవి. ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.